ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయం వద్ద ఉన్నాం. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోనే ఎంతో అరుదుగా ఉంటాయి ఈ అర్ధనారీశ్వర ఆలయాలు. అలాంటి కొండాపూర్ అర్ధనారీశ్వర ఆలయంలో ఉన్న శివపార్వతులను ఇప్పుడు మనం కనులారా దర్శించుకుని ఇక్కడి విశేషాలను కూడా తెలుసుకుందాం రండి. హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతం ఇజ్జత్ నగర్లోని శ్రీ అర్ధనారీశ్వర దేవాలయం ఒక ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనిని మహిపాల్ యాదవ్, మధులత దంపతులు తమ సొంత ఖర్చులతో అద్భుతంగా నిర్మించి అభివృద్ధి పరిచారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఫిబ్రవరి 11, 2022న ఘనంగా నిర్వహించబడింది. సృష్టిలో ఇప్పటి వరకు మనమందరం కూడా ఆ శివపార్వతులని ఎక్కడ కూడా కలిపి చూడం. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశమే వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. మీరు ఎక్కడ ఏ శివాలయానికి వెళ్ళినా ఈ సృష్టిలో మనం అందరం కూడా ఏ శివాలయంకి వెళ్ళినా ఒక శివుడికి మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారిని అసలు పట్టించుకోం. పక్కకే మళ్ళీ అమ్మవారికి ఒక గర్భగుడి ఉంటుంది. అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతాయి, కానీ ఇద్దరిని కలిపి ఎక్కడ చూడం. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటారు, ఆది దంపతులు అంటారు, కానీ వాళ్ళనే వేరు చేసి చూస్తూ ఉంటాం. సో ఒక భార్యాభర్త వేరువేరుగా ఉంటే కరెక్టా? సో మనమందరం చేస్తున్న తప్పు కూడా అదే. సో శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తూ ఉంటాం. మరి శక్తినే దూరంగా ఉంచితే శివయ్యకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? సో అందుకోసనికనే వాళ్ళిద్దరినీ కలిపి చూడడమే ముఖ్యమైన ఆదేశం మాకు అమ్మవారు ఇచ్చినది. అదే ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడి అర్ధనారీశ్వర విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో నైపుణ్యం కలిగినటువంటి శిల్పులు ఏకశిలపై అద్భుతంగా చెక్కారు. ఇలాంటి అర్ధనారీశ్వర ఆలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మన దేశంలోనే ఎంతో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అరుదైన ఆలయం మన హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో ఉండడం ఇక్కడి భక్తులు తమ అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా శివపార్వతుల ఆలయాలు విడివిడిగా ఉంటాయి. కానీ ఒకే గర్భాలయంలో శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా కొలువై ఉండటం ఇక్కడి ఆలయ విశేషం. ఆధునిక కాలంలో కూడా పురాతన నిర్మాణ శైలికి ప్రతీకగా నిలిచింది ఈ అద్భుత ఆలయం. ఇంతటి ఖరీదైన కొండాపూర్ ప్రాంతంలో ఈ ఆలయం ఎందుకు నిర్మించారో పరిశీలిద్దాం రండి. అక్కడ చాలా ఖరీదైన ప్రాంతం, ఎప్పుడు ఉరుకులు పరుగుల జీవితాలు, చుట్టూ ఎంతో ఎత్తైన బహుళ అంతస్తులు, అంతా కాంక్రీటు అరణ్యం. అయితేనేం ఈ ఆధునిక కాలంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా పురాతన నిర్మాణ శైలికి ప్రతిబింబంగా నిలిచింది కొండాపూర్ అర్ధనారీశ్వర ఆలయం. మహిపాల్ యాదవ్, మధులత తమ విలువైనటువంటి స్థలంలో అమ్మవారి ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మించామని చెబుతూ ఉంటారు. ముందు నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి ఉండడం జరిగింది. ఆ తర్వాత మాకు అమ్మవారి ఆదేశంతో ఈ మీరు ఇవాళ రేపు చూస్తున్నారో లేదో పెళ్ళిళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం, కానీ ఎక్కడ కూడా అది ఎక్కువ రోజులు నిలబడట్లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ అయిపోయినాయి. ఒక భార్య భర్తలు అనేది ఆశీర్వదించినప్పుడు ఆది దంపతులు లెక్కనే ఉండమని ఆశీర్వదిస్తారు మన పెద్దవాళ్ళు. మనం ఎంత మగవాళ్ళని రాముడితో పోల్చినా దాంపత్యానికి వచ్చేసరికి అర్ధనారీశ్వరు లెక్కల చెరిసగంగా ఉండండి అన్నట్టు ఆశీర్వదిస్తూ ఉంటారు. సో అక్కడే అర్థమవుతుంది ఈ సృష్టికి మూలమైన వాళ్ళ లెక్కలే మనము బ్రతకాలని. మాకు అమ్మవారి ఇచ్చిన ఆదేశం కూడా అదే. అందరూ అంటే ఒక మొగైనా ఆడైనా సమానత్వంతో ఒక దాంపత్యంలో ఎట్లుండాలి ఏంటి అని సూచించే రూపమే ఇది. అమ్మవారు ఆ రూపాన్ని ఆ రకంగా అంటే ఈ సృష్టికి మూలమైన వాళ్ళని మనుషులు ఎలా జీవించాలి అని చూపించే రూపాన్ని మా ద్వారా ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవకాశం మాకు అమ్మవారు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. మాకు అది ఆ కార్యం మా చేత చేపించడం అనేది మా జన్మ ధన్యం అయిపోయింది మాకు అది. శివశక్తుల ఏకత్వాన్ని ప్రతిబింబించేదే అర్ధనారీశ్వర స్వరూపం. సగభాగం శివుడు, సగభాగం పార్వతిగా ఏకశిలపై ఇక్కడ మనకు అద్భుతంగా దర్శనమిస్తారు. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో గర్భాలయ మూల విరాట్టుగా కొలువయున్న ఆ అర్ధనారీశ్వర స్వామిని వీక్షిద్దాం రండి.
ఆలయానికి ఎదురుగా ఎత్తైన ఏకశిలా ధ్వజస్తంభం మనకు కానవస్తుంది. దానిపై శివుని త్రినేత్రం అలాగే పలు ఆకారాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. గర్భాలయానికి ఎదురుగా శివుని వాహనమైన నలుపు వర్ణంలో నంది కొలువై ఉంటాడు. అలాగే మండపం బయట పైభాగంలో అమ్మవారి వాహనం సింహం, అయ్యవారి వాహనం నంది, త్రిశూలం వంటి ఆకారాలు భక్తులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే మండపం లోపలి పైభాగంలో విశాల శ్రీచక్ర ఆకారం మనకు అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శృంగి భృంగీలు మూల విరాట్టుకు ఎప్పుడూ కాపలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. సగభాగం శివుడు, సగభాగం పార్వతీదేవి రూపంలో 9 అడుగుల ఏకశిలపైన అర్ధనారీశ్వరుడు అద్భుత రీతిలో మనకు దర్శనమిస్తారు. విగ్రహం చుట్టూ పంచలోహాలతో చేసిన మకర తోరణం అలంకరించబడి భక్తులకు కనువిందు చేస్తుంది. శివపార్వతి శక్తుల ఏకత్వాన్ని ప్రతిబింబించేదే ఈ అర్ధనారీశ్వర స్వామి స్వరూపం. ఈ అర్ధనారీశ్వర తత్వం అన్యోన్య దాంపత్యానికి ప్రతీక. కుటుంబంలో కలహాలు ఉన్నవారు ఇక్కడి స్వామివారిని దర్శిస్తే కలహాలు అన్నీ పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తులలో మనం ఇప్పుడు దంపతులతో మాట్లాడబోతున్నాం. మనం వారు ఇప్పుడు ఈ ఆలయానికి వచ్చి ఏం కోరుకున్నారు, ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు, మనం ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? విజయ కుమారి అండి. మీ పేరు? రాజా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అండి, కొండపూర్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? 1 year నుంచి వస్తున్నామండి. ఈరోజు మా యానివర్సరీ. సో ఇక్కడ మాకు నియర్ బై ఈ టెంపుల్ ఉండింది. సో ఎప్పుడు వస్తూ ఉంటాం. చాలా శక్తివంతమైన టెంపుల్. చాలాసార్లు చాలామంది చెప్తుంటే విన్నాం. బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడికి వస్తే చాలా వరకు మన సమస్యలు పోతాయి అని చెప్పి ఒక నమ్మకం. సో దేవుడు కూడా అట్లానే అందరికీ మంచి చేస్తున్నాడు. శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి వచ్చిన మరొక భక్తులతో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్. మీ పేరు? మానస. మీ పేరు? నా పేరు అనిల్ అండి. ఇక్కడ మన హైదరాబాద్లో ఇలాంటి పుణ్యక్షేత్రం అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఉండడం మనకి ఎన్నో జన్మల ధన్యం అండి. ఈ దేవుని యొక్క దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఇవాళ మా పాప జన్మదినం వేడుకన ఇక్కడ రావాల్సి జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అందరి సమక్షంలో అందరు చేయలు కూడితే ఇంకా పెద్దగా అవుతుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఒక 2-3 times వచ్చామండి. ఇవాళ ఏంటంటే పాప బర్త్డే అని స్పెషల్గా వచ్చాము. దానికోసం దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ఆలయంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటు మరొక అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇంతకు ముందు ఇక్కడ చిన్నమ్మగా గ్రామ దేవతగా పూజలు అందుకున్న అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎల్లమ్మ తల్లిగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి అమ్మవారిని మనం దర్శించుకుందాం రండి. అర్ధనారీశ్వర ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ హేమలాంబాదేవి రేణుకా ఎల్లమ్మ ఆలయం కూడా ఉంటుంది. ఈమెను చిన్న అమ్మ అని కూడా ప్రియంగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఆలయం లేనప్పుడే పుట్ట నుండి అమ్మవారు వెలిసారని స్థానికులు చెబుతూ ఉంటారు. అందుకే ఆమెకు ఆలయాన్ని నిర్మించి అద్భుతమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారి గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కాళీ కరాలీలు ద్వారపాలకులుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. గర్భాలయం లోపల కొలువై ఉన్నటువంటి హేమలాంబాదేవి కంఠాభరణం, కర్ణాభరణం, నాసికాభరణం వంటి పలు ఆభరణాలతో దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తారు. అలాగే అమ్మవారికి 5 శిరస్సుల వాసుకీదేవి ఛత్రంలా నిరంతరం కానవస్తుంది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పరిడవిల్లుతోంది ఇక్కడి హేమలాంబాదేవి రేణుకా ఎల్లమ్మ తల్లి. నమస్తే. మీ పేరు? నర్మదా. మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరబండ నుంచి వచ్చాము. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇలా? ఒక 4 months నుంచి మేము ఇక్కడ ఈ అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ అంతా ఫేమస్ అయిందని తెలుసుకొని చూడ్డానికి కూడా బాగుంది. శివరాత్రి రోజు కూడా వచ్చాము. ఆ రోజు దర్శనం పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల దర్శనం జరగలేదని మంచిగా ఉంది, మళ్ళీ చూద్దాము, మళ్ళీ ఒకసారి వెళ్ళి వద్దామని ఈ రోజు కూడా వచ్చాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎలా అనిపించింది? చాలా
చాలా బాగుంది చూడడానికి. ఎందుకంటే ఇక్కడ అంతా బిల్డింగ్ల మధ్యలో ఇట్లా నల్లరాతితో బిల్డింగ్ కట్టడము, లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది. చూడడానికి ఎంతో బాగా కనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా కనిపిస్తుంది. టెంపుల్ కి వచ్చినప్పుడు మనిషికి కావాల్సింది ప్రశాంతత, కాబట్టి ఇక్కడ అనేది చాలా మంచిగా దొరుకుతుంది మాకు. శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి కొంతమంది యూత్ ఆడపిల్లలు గ్రూప్ గా వచ్చారు. ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఆలయం ఎలా అనిపించింది మీకు? మేము రావడం ఫస్ట్ టైం అండి. మేము హ్యాబిట్స్ నుంచి వస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడనే కూర్చోవాలనిపిస్తుంది. మేము వచ్చి చాలాసేపు అవుతుంది. ఎలా తెలిసింది ఇక్కడ ఈ టెంపుల్ కోసం? మా ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు, అందుకే వచ్చాము. మీ ఫ్రెండ్స్ చెప్పారు. మీ స్టూడెంట్సా లేదా జాబ్ చేస్తున్నారు? స్టూడెంట్స్ మ్యామ్. స్టూడెంట్స్. ఓకే, మీకు ఎలా అనిపించింది? నాకు కూడా బాగా అనిపించింది. నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం అన్నమాట. మేము ఇక్కడ రావడం ఫస్ట్ టైం. మేము ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చాము. ఇక్కడ ఆంబియన్స్ అండ్ ఆర్కిటెక్చర్ బాగుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. అర్ధనారీశ్వర స్వామి విగ్రహాన్ని చూసారు కదా, ఎలా అనిపించింది? అంటే రెగ్యులర్ గా శివలింగమే మనకి శివాలయంలో కనిపిస్తుంది. ఇలాంటి ఒక విగ్రహాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది. విగ్రహం చాలా బాగుంది. ఇలాంటి విగ్రహం మన హైదరాబాద్లో ఇంకెక్కడ మనకు దొరకదు. సో ఈ విగ్రహాన్ని ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటే చాలా మంచిది అని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో చిన్నమ్మతో పాటు పెద్దమ్మ తల్లి కూడా పూజలు అందుకుంటున్నారు. పెద్దమ్మ తల్లికి ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని ముడుపులు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మవారిని మనం దర్శించుకుందాం. నమస్తే అండి. ఇది అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కొండాపూరు. మేము ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని యూట్యూబ్ వాటిలో చూసాము. చాలా బాగుంది. ఇది ఆధ్యాత్మికంగా మనకి అర్ధనారీశ్వరులు అసలు విగ్రహాలు ఎక్కడ మనకి కనపడవు కదా. ఈ టెంపుల్లో మనకి అర్ధనారీశ్వర విగ్రహాలు మనకి చాలా స్పష్టంగా, చాలా ఎత్తుగా, చాలా బాగున్నాయి చూడడానికి. మనకి ఎక్కడ చూసినా లింగ రూపంలోనే దర్శనమిస్తాడు శివుడు. కానీ ఇక్కడ పార్వతీ సమేతంగా మనకి అర్ధనారీశ్వర టెంపుల్లో మనకి దర్శనం కలుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ వచ్చి చూడాల్సిన ప్రదేశం ఇది. నా పేరు దీప్తి. మేము గుంటూరు నుంచి వచ్చామండి. మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళే చెప్పారండి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అమ్మ. ఇలాంటి విగ్రహం మేము ఎప్పుడు ఎక్కడా చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. దాదాపుగా విగ్రహం హైట్ కూడా 15 అడుగులు ఉంది. అర్ధనారీశ్వరులు ఎక్కడ చూసినా మనం లింగాకారంలో చూసాం, కానీ శివయ్యని ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. గుడి కూడా చాలా బాగా డెవలప్ చేశారు. గుడి కూడా చాలా బాగుంది. ఆ ముందర నాగేంద్ర స్వామి ఉన్నారు, అది కానీ చాలా బాగుంది. ఆ పక్కనైతే ఇంకా స్టాచ్యూ ఒకటి ఉందండి. అసలు అదైతే జీవకళ చాలా ఉట్టిపడుతోంది. లోపల అమ్మవారిని అయ్యవారిని చూస్తుంటే కూడా అదొక రకమైన వైబ్ అనమాట. మనం చూసుకుంటే ఇట్లా గోడకి చాలా చాలా కొటేషన్స్ రాశారు. అవన్నీ కూడా మనం చూసి మనం కూడా వాటిని పాటిస్తే చాలా చాలా బాగుంటది. ఈ ఆలయంలో విగ్రహాలతో పాటు గోడలపై చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే చిత్రాలతో పాటు స్లోగన్స్ కూడా ఉన్నాయి. ఆయన సగం, ఆమె సగం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి అనే స్లోగన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అమ్మవారు, స్వామివారి చిత్రాలను ఎంతో అందంగా ఇక్కడ తీర్చిదిద్దారు. ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా భక్తులకు దర్శనమిస్తూ, భక్తులను ఎంతో ఆహ్లాదపరుస్తూ, ప్రశాంతతను ప్రసాదిస్తున్న ఈ ఆలయానికి మనం రావడం, దర్శించుకోవడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. అలాగే మరొక చిత్రం మనం ఇక్కడ గోడపై చూద్దాం. సాక్షాత్తు మహాశివుడు, పార్వతీదేవి ఉన్నట్టుగా ఇక్కడ త్రిశూలంతో పాటు దర్శనమిస్తున్నట్టుగా ఇక్కడ చిత్రాన్ని నిర్మించారు. అలాగే స్లోగన్స్ కూడా ఉన్నాయి. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక, మహాపురాణం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి అనే స్లోగన్స్ కూడా ఇక్కడ రాశారు. అంటే మన పురాణాల గురించి, అలాగే మన శివుడు, అలాగే పార్వతీదేవి యొక్క శక్తి మహిమ గురించి ఇక్కడ మనకి ప్రస్తావించారు. అలాగే మరొక చిత్రాన్ని మనం ఇక్కడ గోడపైన చూసినట్లయితే మహాశివుడు, పార్వతీదేవి కైలాసంలో కూర్చున్నట్టుగా ఉంది. ఈ చిత్రం ఎంతో అందంగా, అద్భుతంగా మనకి ఈ చిత్రం కనిపిస్తుంది. ఎంతో మధురానుభూతిని మనకి అందిస్తుంది. అలాగే ఇక్కడ కిందన, ఈ చిత్రం కిందన ఉన్నటువంటి స్లోగన్ ఏంటంటే, అతను శివం, ఆమె శక్తి, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి అనే స్లోగన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి.
శివశక్తుల స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం. ఈ విషయాన్ని మనకి క్లుప్తంగా ఈ చిత్రాల ద్వారా మనకు తెలియచేయడం కోసమని ఇక్కడ గోడలపైన ఈ చిత్రాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి ఒక కుటుంబం వచ్చారు, అందమైన కుటుంబం. ఈ కుటుంబంలో ఒక ప్రత్యేకత ఏంటంటే 3 కవల పిల్లలు, ఆడపిల్లలు జన్మించారు. ఆ 3 కవల పిల్లల్ని తీసుకుని దర్శనానికి వచ్చారు. మనం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చామండి. మీ పేరు? శివ. ఈ ఆలయం గురించి ఎవరు చెప్పారు మీకు? మాకు మా దోస్తుల ద్వారా తెలిసిందండి. 6 నెలల లోపు పాపలను అయితే అమ్మవారు మన అర్ధనారీశ్వర్ల ఒళ్ళో పెట్టి ఆశీర్వదించి ఇస్తారని చెప్పని తెలిసిందండి. అందుకని చెప్పని అట్లా ఆశీర్వాదం తీసుకుందాము. దేవతామూర్తులు ఎక్కడ మనకి తెలంగాణలో ఎక్కడ లేరు అర్ధనారీశ్వర్లు అనేది, కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఉంది అని చెప్పని మనకి తెలిసేసరికి దాని పర్పస్ అని చెప్పని వచ్చామండి. పాప వయసు ఎంతని పిల్లలు? రేపటితో 6 నెలలు అవుతాయండి. అందుకే ఒక రోజు ముందు వచ్చాము. ఒక రోజు ముందు వచ్చి ఇప్పుడు ఒళ్ళో పెట్టడానికి పెట్టాము. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, టెంపుల్ చూసాక ఎలా అనిపించింది? మంచిగా పీస్ఫుల్ గా మంచిగా ఉందండి. వాతావరణం అంతా మంచిగానే ఉంది. ఆలయంలో కూడా మంచి ఫ్రీగానే దర్శనం అయింది మాకు అందరినీ. పిల్లలు కూడా అందరితో పాటుగా చూపెట్టారు, చూసారు. అయ్యగారులు కూడా మంచి జేబీసీ ఆశీర్వాదం ఇప్పించిండు. ట్రిప్లీస్ పుట్టడం ఫస్ట్ టైం అండి. చాలా వండర్గా అనిపించింది, మాకు థ్రిల్లింగ్ ఉంది. 3 ఒకేలా పుట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎన్కే టెంపుల్కి వచ్చాం. ఓకే, లక్ష్మీ పార్వతి సరస్వతి దేవి అలా 3 అమ్మవార్లు మీ ఇంట్లో పుట్టినందుకు మా ఇంట్లో పుట్టారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. లక్ష్మీ పార్వతి సరస్వతి దేవిల ప్రతిరూపంగా ఈ 3 కవల పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లితో మాట్లాడుతున్నాము. మీ పేరండి? శాంతారాణి. ఓకే, మీ పిల్లల పేర్లు చెప్పండి. పెద్ద పాప లక్ష్మీ సహస్ర చౌహాన్. ఎవరు పెద్ద పాప ఇందులో? ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? అంటే రోజు చూస్తున్నాం కదా. ఓకే, చిన్న పాప? రెండో పాప ఏమో లక్ష్మీ సమన్విత చౌహాన్. తను చిన్న పాప లక్ష్మీ సంయుక్త చౌహాన్. పేర్లు కూడా అమ్మవారి పేర్లే కలిసేటట్టు లక్ష్మీ సహస్రనామాల్లోనే పేర్లే ఇవి. సహస్ర గానీ, సమన్విత గానీ, సంయుక్త గానీ ఈ 3 పేర్లు అందులో ఉన్న పేర్లనే మేము పాపలకు కూడా పెట్టాము. అమ్మవారి పేర్లు అర్థం వచ్చేలాగా పెట్టాము. అవునండి. చూసారుగా అర్ధనారీశ్వర స్వామి దివ్య స్వరూపం. ఈ రూపం శివుడు మరియు పార్వతీదేవిల ఏకత్వానికి ప్రతీక. పురాణాల ప్రకారం ఈ స్వరూపం స్త్రీ పురుష శక్తుల సమానత్వం అనే తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం కూడా సంపూర్ణమవుతుంది. ఇలాంటి మరొక ఆలయ దర్శనంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.